ప్రేరణ ఖమ్మం గారి కోసం ఒక చిన్న క్లారిఫికేషన్. నాకు చాలా రోజుల నుంచి మెసేజెస్ వస్తూ ఉన్నాయి. ఒక రీల్ ఒకటి పద్దాగా ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. ఆవిడ ఆల్రెడీ కన్నడ బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసిందని చెప్పి, అక్కడ ఆడిందని చెప్పి, అలాగే అక్కడ XYZ అయితే తన తర్వాత ఆ బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ చేశారని రకరకాల రూమర్స్ స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. సో దానికి నేను ఈరోజు ఫుల్ స్టాప్ పెడతా నా సైడ్ నుంచి, ఇంకా నాకు ఫార్వర్డ్ చేయదు దానికోసం. సో ఏదైతే ఆవిడ కన్నడ బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేశారని వచ్చిందో అదేంటి అంటే కన్నడ మినీ బిగ్ బాస్. సో అక్కడ 2 వారాలకో 3 వారాలకో ఒక చిన్న బిగ్ బాస్లా కండక్ట్ చేశారనమాట. సిమిలర్గా మన తెలుగులో కూడా 2 years బ్యాక్ కండక్ట్ చేశారు. అమర్దీప్, ఇప్పుడున్న నిఖిల్, అమర్దీప్ వాళ్ళ వైఫ్ పెళ్లికి ముందు వాళ్ళందరూ కూడా బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేశారు. సుమగారు హోస్ట్ చేశారనమాట. సంథింగ్ సిమిలర్గా ఇక్కడ కూడా అలాగే జరిగింది. సో ఇందులో ఒక నామినేషన్స్ ఎలిమినేషన్స్ ఏమీ లేవు. జస్ట్ ఒక 2 వారాలు 3 వారాలు ఆ గేమ్స్ అన్ని ఆడుకున్నారు. ఒక్కొక్కరిని బయటికి పిలిచిన తర్వాత ఒక్కొక్కరికి ఒక అవార్డు ఇచ్చారు. ప్రేరణకి బెస్ట్ ప్లేయర్ అని, ఇంకొకరికి బెస్ట్ టీమ్ అని, ఇంకొకరికి ఇంకా బెస్ట్ టాస్క్ అన్నట్టు అలా ఒక్కొక్కరికి ఒక అవార్డు ఇచ్చి పంపించారు. అంతే, అది జస్ట్ చిన్న మినీ బిగ్ బాస్. ఆ మినీ బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేశారు. అందులోనే తన స్టోరీని, ఆ లవ్ స్టోరీ ఏదో తన స్టోరీని వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళతో షేర్ చేసుకున్నారు. అంతే తప్పితే ఆవిడ ఫుల్ ప్లెడ్జ్డ్ బిగ్ బాస్లో ఏమి పార్టిసిపేట్ చేయలేదన్నమాట. ఐ థింక్ క్లారిఫికేషన్ వచ్చింది అనుకుంటున్నాను. ఇంక దీనికి డాట్. సో నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం, మన అసలైన వీడియోలోకి వద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో మణికంఠ రోహిణిని ట్రిప్లెక్స్ ఆంటీ అన్నాడు. ఏం జరిగింది అక్కడ, ఎవరు తప్పు? మణికంఠ నిజంగా అంత పెద్ద తప్పు చేశాడా లేదా? సోషల్ మీడియాలో ఈ మ్యాటర్ కొద్దిగా ట్రెండ్ అవుతా ఉంది. దీని గురించి మాట్లాడదాం. రేషన్ టాస్క్ జరిగింది, దాని గురించి మాట్లాడదాం. దాని తర్వాత ఉప్పు కోసం 50,000 దుబ్బేశాడు చిన్నపిల్లలను చేసి బిగ్ బాస్. సో దాంట్లో రేషన్ టాస్క్లో వస్తువులు, ఆ ఐటమ్స్ అటు ఇటు రేషన్స్ అద్దడానికి కొంచెం విష్ణుప్రియ, ప్రేరణ వీళ్ళందరి సైడ్ నుంచి చిన్న చిన్న అబ్లిగేషన్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటి, వాటి గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. వీడియోని లైక్ చేసి చూడండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఉంచుకోండి. సో మ్యాటర్ ఏమైందంటే మణికంఠ నెక్స్ట్ అవినాష్ వాళ్ళిద్దరు గిన్నెలు కడుగుతూ ఉన్నారు. అక్కడ రోహిణి అటు ఇటు, రోహిణి, నైని వీళ్ళందరూ కొద్దిగా ఏదో అక్కడ చుట్టూ తిరిగితే ఫన్ చేస్తూ ఉన్నారు అనమాట. రోహిణి ఏమంటుందంటే ప్లేట్లో ఏదో ఉంది, ఈ ప్లేట్ కూడా మీరు కడగాలి అన్నట్టు ఫన్ చేస్తుంటే మణి అంటాడు బిత్రి, ఆయన అవినాష్ని బిత్రి అని, అవినాషిని చిత్రి అని చెప్పి అలా పిలుచుకున్నారన్నమాట. మరి బిత్రి ఈ ట్రిప్లెక్స్ ఆంటీని నమ్మకు అన్నాడు. సో రోహిణి అన్నాడు అనమాట ఈ ట్రిప్లెక్స్ ఆంటీ అని చెప్పి. రోహిణి గారి ట్రిప్లెక్స్ ఈజ్ నథింగ్ బట్ ఐ ఫీల్ ఇట్స్ అ సైజ్ ఓన్లీ, నాట్ నథింగ్ ఎల్స్. సో అంటే రోహిణి ఆంటీ అన్నావా అని చెప్పి ఆంటీ అనే వర్డ్ని పట్టుకుంది. మరి సారీ అని చెప్పి వెంటనే కాళ్ళ మీద పట్టాడు అనమాట. కాళ్ళు ముక్కాడు. జోక్లో వచ్చింది ఐఎమ్ సారీ అంటే రోహిణి దిస్ ఈజ్ నాట్ రైట్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనమాట. దిస్ ఈజ్ నాట్ రైట్, జోక్లో ఎంతవరకు రావాలి, ఎంత రావాలన్నది తెలుసుకోవాలి, నా మనోభావాలు హట్ చేసావు, నాకు చాలా చిరాగ్గా ఉందని చెప్పి అటు వెళ్తా ఉంది. మనకి ఆవిడ ఫేస్ చూపిస్తున్నారు, అటు నవ్వుతూ వెళ్తా ఉంది. బట్ మణికంఠకు మాత్రం కొద్దిగా భయం వేసింది, ఏంటి సీరియస్ అయిపోయిందేమో అని చెప్పి అక్కడి నుంచి గిద్ద చేతులు కట్టుకొని రోహిణి అక్క అది జోక్ అక్క, రోహిణి అక్క జోక్ అక్క అనుకుంటే వెనక్కి వెళ్ళాడు. స్క్రిప్ట్ ప్లే చేస్తే స్కిట్లో వచ్చింది సారీ అని చెప్పాడు. రోహిణి ఏమో ఊరికే నేను నవ్వుతున్నాను ఇటు సైడ్, ఊరికే నువ్వేం ఫీల్ అవ్వమాగా, నేను ఊరికే అంటున్నానంటే తేజ పారిజాతం అన్నావు మళ్ళీ అక్క అంటున్నావు ఏంటనుకుంటే నేను తేజ వచ్చాడు. సో నెక్స్ట్ రోహిణి ఓకే అన్నాను కదా అని చెప్పి నువ్వు కూల్ అయిపోయి పద్దాక అలా పిలవకు, ఇంకోసారి అలా పిలవకు అంది. మనీ సారీ పారిజాతం అని చెప్పి ఒక చిన్న సైడ్ ఇచ్చాడు. స్కిట్ అంటే ఏమైనా పేమెంట్ ఇస్తుందో ఏంటి పద్దాక అలా పిలుస్తున్నావు అన్నాడు. సో ఇది జరిగింది. ఇందులో వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటున్నారు కాబట్టి అక్కడ సరదాగా జరుగుతుంది కాబట్టి అలా ఒక సరదాలో వచ్చేసింది అది ట్రిప్లెక్స్ ఆంటీ అని చెప్పి. వెంటనే మరి కాళ్ళ మీద పడ్డాడు, అమ్మో సారీ అని చెప్పి. అలాగే రోహిణి కూడా దీన్ని చాలా లైట్ తీసుకున్నారు, ఎందుకంటే ఆవిడ కూడా అక్కడ అందరితో ఫన్నీగా ఉన్నారు, ఫన్ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి. సో ఇది నాకు తెలిసి పెద్ద సీరియస్ మ్యాటర్ కాదనిపిస్తుంది. అది సరదాగానే అన్నాడు, మామూలుగానే అన్నాడు. సో మామూలుగా అన్న తర్వాత ఒకవేళ పక్కన వాళ్ళు హట్టారని చెప్పి వెంటనే రియలైజ్ అయ్యాడు. సో రియలైజ్ అయ్యి దానికి సారీ కూడా చెప్పాడు. సో నాకెందుకో ఇది పెద్ద విషయం కాదు. దీని గురించి మణికంఠని అంత నెగిటివ్ చేయాల్సిన పాయింట్ ఏం కాదు, అంటే నెగిటివ్ ఇన్ ద సెన్స్ తనని తప్పు పట్టాల్సిన పాయింట్ కాదేమో అనిపిస్తుంది. దీనికి ఇంకో రీజన్ కూడా ఉంది. ఆ రీజన్ కూడా తనే చెప్తాడు ఏంటన్నది. ఇంకో 2 రీజన్ ఉన్నాయి యాక్చువల్గా. ఏంటంటే రోహిణి మళ్ళీ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మనీ నాకు ఒక డౌట్, స్కిట్లో అయినా ఆంటీ నువ్వు ఎందుకు అన్నావు అని చెప్పి మళ్ళీ గిన్నెలు కడుక్కుంటే వస్తూ ఉంటుంది. మనీ ఏంటంటే నేను అందుకనే జోక్స్ వేయను, ఏది ఫ్లోలో వస్తుంది, ఎవరు హట్ అవుతారా అని చెప్పి, దట్స్ మై పర్సనాలిటీ అని చెప్పి చెప్తున్నాడు. సో అందుకని ఎవరితో ఎక్కువగా జోక్ లేకపోవటం కానీ ఏది కానీ, ఎందుకంటే నేను ఫ్లో లేదని వచ్చేసి మళ్ళీ ఎవరైనా హట్ అయిపోతాను. నేను చాలాసార్లు మీకు నా రివ్యూస్ డైలీ ఫాలోవర్కి విషయం చెప్తుంటాను, కామెడీ ఇట్స్ నాట్ అన్ ఈజీ. ఎందుకంటే కామెడీకి లైన్ ఉంటుంది, అది ఎప్పుడు దాటేస్తాం మనకు తెలియదు, కామెడీ చేసే వాళ్ళకి తెలియదు అది. సో చాలా వరకు అది కొంచెం కొన్నిసార్లు పెద్ద కమెడియన్స్కే స్టేజ్లు ఎక్కినప్పుడు పేలిపోయినాయి, కొన్ని మాటలు లూజ్ అయిపోయిన తర్వాత చాలామంది ట్రోలింగ్స్ గురయ్యారు, మీకు తెలిసిందే. సో కామెడీ అనేది చాలా కఠినమైంది, అంత ఈజీ కాదు. ఎవరు ఎప్పుడు ఎందుకు దేనికి హట్ అవుతారో మనం చెప్పలేని పరిస్థితి. ఆడియన్స్ కూడా అలాగే తీసుకుంటారు కొన్నిసార్లు. ఇక్కడ రోహిణి కనుక హట్ అయ్యి రోహిణి కనుక మ్యాటర్ని సీరియస్గా తీసుకుంటే ఖచ్చితంగా ఇది పెద్ద మ్యాటరే. రోహిణి ఎందుకు సీరియస్గా తీసుకోలేదు? ఒకటి తన క్యారెక్టర్ ఇన్ ద సెన్స్ తన పర్సనాలిటీ అంతే, కామెడీగానే తీసుకుంటుంది ఏదైనా. అలాగే వాళ్ళిద్దరి మధ్య వచ్చిన దగ్గర నుంచి ఆ కామెడీ అనేది నడుస్తుంది కొద్దిగా, వాళ్ళ ముగ్గురు నలుగురు వీళ్ళు కూడా మణికంఠను కలుపుకుంటే కొంచెం కామెడీ చేసుకుంటున్నారు స్టార్టింగ్ నుంచి. సో అందుకని నాకు తెలిసి అంత సీరియస్ ఏం కాదు, మామూలుగానే తీసుకొచ్చి ఈ విషయాన్ని. దాని తర్వాత ఇంకో రీజన్ కూడా చెప్తాడు, ఒకటి అందుకని కామెడీ చేయని నోట్లోంచి వచ్చేసిందని. ఇంకోటి ఏం చెప్తాడంటే
మీకన్నా లావు ఉంటుంది, సో నాకు ఇష్టం చబ్బీగా ఉంటాయి. మేబీ తన వైఫ్ కోసం ఎవరి కోసం చెప్తున్నట్టున్నాడు. సో తను మీకన్నా లావుగా ఉంటే నాకు అలా చబ్బీగా ఉండేవాళ్ళంటే ఇష్టము అయ్యి అని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో అదే, సో తను ఆ రకంగా క్రిటిసైజ్ చేశాడు, ఒక రేసిస్ట్లా క్రిటిసైజ్ చేశాడు అని నేను అనుకోవట్లా. ఎందుకంటే తన పర్సనల్ లైఫ్ కోసం కూడా స్పెసిఫై చేసి ఎగ్జాంపుల్గా చెప్పాడు కాబట్టి ఐ డోంట్ థింక్ తను తప్పు చేశాడు ఈ విషయంలో అని చెప్పి నేను అనుకోవటం లేదు. అది నా స్టాండ్. నెక్స్ట్ రోహిణి, అయినా సరే ఎందుకో ఆంటీ అంటాం, ఇక్కడ నుంచి కామెడీ కండి అయినా ఆంటీ అంటాం దట్టు అంటే మనకంటే ప్లీజ్ ల్యాగ్ చేయకండి దీన్ని ఇంకా అంటే, రోహిణి నువ్వు నేషనల్ టీవీలో నన్ను ఆంటీ అన్న ప్రజెంట్ చేసావు ఎలాగా అని చెప్పి, నన్ను ఎవరు చేసుకుంటారు ఇంకా పెళ్ళి అని చెప్పి రోహిణి అంటే, అంటే నేను చేసుకుంటా అన్నాగా, నేను చేసుకుంటాను కదా పారిజాతం అన్నాడు. అబ్బా ఇది కొంచెం ఓవర్ అయింది కానీ కామెడీ అనమాట ఇదంతా. సో మణికంఠను మనం ఇంకోలా చూసాం కాబట్టి కొంతమందికి ఏంటి అంటే మనకంటే కామెడీ చేస్తే ఏంది ఇది అన్నట్టు ఉంటుంది, బట్ ఇదంతా కామెడీగానే సాగుతుంది. నేను చేసుకుంటాను కదా పారిజాతం అంటాడు. రోహిణి ఎందుకు చేసుకోను, నేను ఎందుకు చేసుకుంటాను, నీకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కదా అంటది. పెళ్ళి అయిపోతే ఏముందిలే అంటాడు ఈయన. సో నేను దేన్ని సీరియస్గా హ్యాండిల్ చేయను కాబట్టి నువ్వు బ్రతికిపోయావు, లేదంటే అయిపోయేవాడివి అన్నట్టు రోహిణి చెప్పింది. నేను కొన్ని సీరియస్గా తీసుకుంటాను, సీరియస్గా తీసుకుంటే మాత్రం అయిపోతావు అన్నట్టు చెప్పింది అనమాట. తర్వాత మనీ ఓకే ఒక నిమిషం ఉండు అని చెప్పి వెళ్ళి టిష్యూ మడతేసి టిష్యూని ఒక రోజా పువ్వులా చేద్దాం అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చాడు అనమాట. ఏంటి టిష్యూ చేస్తున్నావు అంటే, కాదు నువ్వు ఈ జీవితంలో పెద్ద ఇష్యూ అన్నట్టు, నువ్వు లేకపోతే ఇష్యూ అయిపోద్ది, తీసుకోకపోతే ఇష్యూ అయిపోద్ది అని చెప్పి రోహిణి మరి శ్రీప్రియ చూస్తుంది ఓకేనా అని అడిగిద్ది. ఓకేలే అంటాడు. పక్క నుంచి నిఖిల్ పిల్లే కాదు పిల్ల కూడా ఉంది అంటారు. సో ఇదంతా ఒక కామెడీగా జరిగింది. దీన్ని మరి మన మనోభావాలు దెబ్బతినేసేంత అయితే మాత్రం ఏం జరగలేదు. సో దీన్ని లైట్ తీసుకొచ్చు అన్నది నా పాయింట్. ఇక్కడ ఇంకో మాట కూడా ఉంటుంది, ఈ టిష్యూ ఏంటి నువ్వు తుడుచుకున్నది ఇది అనేస్తా అంటే ఇది చాలా ఫ్రెష్ అంటే రోహిణి ఏమంటుందంటే నువ్వు ఫ్రెష్గా లేవుగా అనేసింది. నెక్స్ట్ వీళ్ళకి రేషన్ టాస్ జరిగింది. దానికి ముందు బిగ్ బాస్ ఏం చేశారంటే మొత్తం సామాన్లన్నీ లోపల పెట్టామన్నాడు, ఉన్న రేషన్ మొత్తం లోపల పెట్టామన్నాడు. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఎందుకు సార్ వీళ్ళకి ఫుడ్ అది అంటే, నేను నిన్న మొన్న దీనికోసం క్లారిటీ ఇచ్చా. ఆయనకు కావాల్సింది కాంటెంట్, ఆయనకు అది ఇచ్చేస్తే ఆయన మనకి ఏది కావాల్సింది అది ఇచ్చేస్తాడని చెప్పి. సో వీళ్ళ దగ్గర ఫుడ్ లేదు, గంగవ్వ కూడా సఫర్ అవుతుంది, వీళ్ళు సఫర్ అవుతున్నారు. దాని మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్లో నువ్వు ఇచ్చో నేను ఇది ఇచ్చా, రాత్రి అంతా పెద్ద డిస్కషన్ దీని గురించి జరిగింది. సో నేను పెద్ద వీడియో చేసి కూడా పెట్టి 50 నిమిషాల మధ్యాహ్నం నేను చేసిన లోపల ఇది అయిపోయింది అనమాట మ్యాటర్ సాల్వ్. సో అంతా పెట్టేసి ఎలా సరిపోయిద్ది, 8 మందికి మీరు 3 బాస్కెట్లు ఇచ్చి తీసుకురమ్మంటే ఆయన తీసుకొచ్చాడు నబీలు. ఇప్పుడు 16 మందిని నుంచి వాళ్ళకి సరిపోబెట్టుకోమంటే అయిపోతుందా, అయిపోదు. సో అందుకోసం చెప్పి మళ్ళీ రేషన్ టాస్క్ పెట్టాడు. పెట్టిన తర్వాత అందులో లోపల పెట్టామన్నాడు, ఫుడ్ అంతా ఉన్నది మొత్తం లోపల పెట్టేసి కూర్చున్నారు. కూర్చుంటే టీవీలో ఈసారి అక్కడ యాక్టివ్ ఏరియాలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో నీట్గా చూపించాడు బిగ్ బాస్. అంటే దాని ఉద్దేశం ఏంటంటే బిగ్ బాస్ మిమ్మల్ని మంచిగా తీసుకోండి, అన్నీ తీసి పెట్టుకోండి, ఎందుకంటే మీరు ఆయన్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. సో మంచి కాంటెంట్ ఇస్తున్నారు, ఇక్కడ నుంచి మీకు ఫుడ్ వల్ల మీకు ఇబ్బంది జరగకూడదు అన్నట్టు ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు. అందుకని ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని చూపించారు, డంబెల్స్ చూపించారు, వాళ్ళ ప్రోటీన్ పౌడర్ చూపించారు, ఎక్కడెక్కడ ఎట్టు ఉన్నాయో చూపించారు. ఇటు సైడ్ ఏమో మెహబూబ్ రెడీ అయ్యాడు అనమాట. క్లాన్ వెళ్ళమంటారేమో, నేను రెడీ అవుతాను అని చెప్పి రెడీ అయితే హరితేజ పక్కన కూర్చొని మొత్తం చెప్పించుకున్నాడు ఎక్కడెక్కడ ఏముంటాయి అని చెప్పి. నెక్స్ట్ బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు, నబీల్ రేషన్ టాస్క్ వేలయ్యింది, సో రేషన్ తెచ్చుకోవాలి, 16 మందికి మీరే రేషన్ తీసుకురావాలి, మీరే పంచాలి. సో దాని తర్వాత మీకు కావాలంటే ఒక సహాయంగా ఒకరిని తీసుకెళ్ళొచ్చు అంటే తిని నిఖిల్ని ఎంచుకుంటాడు అనమాట. పక్కన ఈవిడ కూడా ప్రేరణ కూడా చేయొద్ది, మణికంఠ కూడా నేను వస్తాను అన్నట్టు అంటూ ఉంటాడు. బట్ వద్దు రిస్క్ చేయటం ఎందుకు అని చెప్పి నిఖిల్ తీసుకెళ్దాం అంటారు. పక్క కళను అడిగితే నిఖిల్ మేము వెళ్తాము అంటే ఓకే మీ ఇష్టం అది, కానీ 50-50గా అంటారు వాళ్ళు. వీళ్ళు కూడా 50-50 సగం చేసుకుందాం అని మాత్రం అనేసారు. ఈ మాట గుర్తుంచుకోండి, ఈ మాట తర్వాత ఇంపార్టెంట్ అనేసి భద్రమోహంగా వెళ్తారు. దున్ని పడేశారు ఇద్దరు. సో ఇద్దరికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్, నిఖిల్ అయితే 3-4 సార్లు వెళ్ళాడు కాబట్టి ఫుల్ ఎక్స్పీరియన్స్ మొత్తం వేసాడు. నబీల్ కూడా ఆల్మోస్ట్ అన్నీ వేసాడు. అన్నీ వేశారు కానీ మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయారు. ఎప్పుడు ఒకటి మర్చిపోతారు, అయితే ఆయిల్ మర్చిపోతారు, లేదా రైస్ మర్చిపోతారు. నిఖిల్ ఒకటి మర్చిపోయాడు. నిఖిల్ ఇటు సైడ్ కూరగాయలు ప్లస్ పాలు నిఖిల్, అటేపేమో గ్రాసరీస్ మిగతావన్నీ ఆయన సైడ్ అనమాట. రేషన్ ఐటమ్స్ మిగతా పప్పులు ఉప్పులు అలాంటివన్నీ ఆయన సైడ్. ఈయనేమో టమాటాలు మర్చిపోయాడు, ఆయనేమో సాల్ట్ మర్చిపోయాడు. టమాటాలు లేకపోయినా బతికేచ్చు కానీ సాల్ట్ లేకుండా ఎలాగా? అన్ని ఐటమ్స్, అన్ని చికెన్, అన్ని మటన్ అవన్నీ తీసుకొచ్చి అవన్నీ లేకుండా ఎలా అవుతుంది? బయటకు వచ్చాక చూస్తే అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అరే ఏంట్రా మీరు ఇన్ని తెచ్చారు, మొత్తం క్లీన్ స్వీప్ చేశారని చెప్పి అందరూ చాలా సంతోషిస్తారు. సంతోషించినంత బిగ్ బాస్ ఏమంటాడంటే ఇప్పుడు మీరు పంచుకోండి, మీరే పంచాలి ఇద్దరికి రేషన్, ఎంత పంచుతారు ఏంటి అని చెప్పి స్టార్ట్ చేయండి అనగానే ఇక్కడ వీళ్ళ టీం వాళ్ళు లాజికల్ పాయింట్స్ రేస్ చేస్తారు. మామూలుగా ఏమంటారు తూచి పాయింట్లే రేస్ చేయరు, కరెక్ట్ పాయింట్లు రేస్ చేస్తారు. ఇచ్చి వాళ్ళు రేస్ చేసిన పాయింట్స్ విష్ణుప్రియ సగం ఇవ్వటం, సగం ఇద్దు అయ్యాక ఇద్దాం, వద్దు సగం ఇప్పుడే సగం ఇవ్వద్దు డైరెక్ట్గా, కావాలంటే కొంచెం ఇచ్చి మళ్ళీ అయ్యాక ఇద్దాం అంటుంది. సీత సగం ఇద్దాం అంటుంది. యష్మి ఏమో
సరిసంఖ్యలు బేస్ సంఖ్యలు కాన్సెప్ట్ చెప్పింది. అంటే ఈవెన్ నెంబర్స్ ఉన్న ఈక్వల్గా పనిచేసి బేస్ నెంబర్స్ ఉన్నాయి 3 ఉంటాయి అనుకోండి, మనం 2 ఉంచుకుందాం, ఆలుగోటి ఇద్దాం. సీత ఏమంటుందంటే ఆ ఒకటి కూడా కట్ చేసేసి సగం సగం పోసేద్దాం ఉంటుంది. బియ్యం ప్యాకెట్ 3 కిలోలు అంటే ఆ కిలో కట్ చేసి అరకిలో పోసేద్దాం అండి. అలా కాదు, బేస్ది మనం ఉంచుకుందాం యష్మి అంటది. నిఖిల్ కూడా అంటారు ఒకటి మనకిస్తే మనం ఒకటి ఎక్స్ట్రా ఉంచుకుందాం అంటే ఎంచుకుందాం అన్నట్టు అంటారు. సీత ఇప్పుడు కాఫీ బాటిల్స్ 3 ఉన్నాయి, 5 ఉన్నాయి, నేను 3 పెట్టి వాళ్ళకి 2 పెడతానే సగం సగం అన్నారు కదా అని చెప్పి అవినాష్ ఆల్రెడీ రైస్ చేశాడు, ఎందుకు వాళ్ళకి పాయింట్ ఇవ్వటం అని చెప్పి. యష్మి మరి ప్రోటీన్ సరే పదండి పక్కకి వెళ్ళి డిస్కస్ చేసుకుందాం, మొత్తం రూమ్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ప్రోటీన్ వాళ్ళది వచ్చింది, మనకి ఇస్తారా ఏంటి అంటది. ఇస్తారంటే మనం కూడా సగం ఇచ్చేద్దాం, ఇందులో ఏముంది అంటది. నెక్స్ట్ ప్రేరణ అది కాదమ్మా అని చెప్పి ప్రేరణ కరెక్ట్గా లాజికల్ పాయింట్ తీసి చెప్తుంది. ఏంటి అంటే అది మనం పవర్ గెలుచుకున్నాం, వాళ్ళు నామినేషన్ పవర్ గెలుచుకున్నారు, షీల్డ్ గెలుచుకున్నారు, ఇమ్యూనిటీ షీల్డ్ గెలుచుకున్నారు. అందులో మనకైనా భాగం వస్తుందా రాదు, మనకైనా సంగతారు ఎవరు కదా, ఇది చెప్పలేదు కానీ నేను అంటున్నా. సో ఇది కూడా మన పవర్, దీన్ని మనకి ఉండేటట్టు మనం యూటిలైజ్ చేసుకోవాలి అన్నట్టు చెప్పింది. రేషన్ తినే తిండిలో ఏంట్రా పవర్ చూపించడం అంటే మరి ఏదో పవర్ గెలుచుకున్నారు, ఏదో చూపించాలి అలా అని చెప్పి వాళ్ళకి అన్యాయం చేసేయాలని కాదు. కొంచెం మనం గెలుచుకున్న దానికి మనమే రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి కదా, మనం గెలుచుకున్నాను చూపించుకోవాలి కదా, వాళ్ళు గెలుచుకున్నారు కదా, అలా అని అనమాట. వాళ్ళు ఇప్పుడే వచ్చారు, ఫుల్గా రెస్ట్ తీసుకొని మంచిగా చేసుకొని ఇప్పుడే వచ్చారు. మనం ఇక్కడ 5 వీక్స్గా ఉంటున్నాం, ఎలా ఏం తిన్నాం, ఏం తక్కువగా తిన్నాం, ఏం ఎక్కువగా తిన్నాం, ఎలా బతికామన్నది మనకే ఇక్కడ తెలుసు, వాళ్ళకేం తెలియదు అని చెప్పి మంచి పాయింట్ పెట్టింది. సో వీళ్ళు 5 వారాలు కష్టపడ్డారు కదా, వాళ్ళు ఏం కష్టపడకుండా వచ్చారు. సో వీళ్ళకి ఇంకా ఎక్కువ లగ్జరీ ఉండేటట్టు వీళ్ళు చూసుకోవాలి, కానీ వాళ్ళకి ఎలా ఇచ్చేస్తాము అని చెప్పి యష్మి జస్ట్ మనకు పవర్ ఉంది కాబట్టి మనం దాన్ని వాడాలి కరెక్ట్ అనేది చెప్పింది అనమాట. సీత ఆఫ్ ఎందుకు ఇవ్వాలంటే హార్మోనీ డిస్టర్బ్ అయిపోతుంది ఇవ్వకపోతే. సో హార్మోనీని ఎందుకు డిస్టర్బ్ చేయడం అంటే విష్ణుప్రియ దానికోసమే పెట్టాడు, ఆయన డిస్టర్బ్ అవ్వాలని పెట్టాడు. సో అలా రావాలనే కదా పెట్టండి, అలా రావాలంటే అలా చెయ్యాలి ఏంటి అని చెప్పి అనుకుంటారు. ప్రేరణ మన కంట్రోల్లో ఉంది, సో కాఫీ పౌడర్ కూడా మనకే ఎక్కువ ఉండాలి, అంతకుమించి ఏం వద్దు అంటది. నెక్స్ట్ మనీ లోపలికి వెళ్ళాక ముందేమన్నాం, మణికంట కూడా లాజికల్ పాయింట్ తీసాడు. లోపలికి వెళ్ళే ముందు ఏమన్నాం, ఆఫ్ చేస్తామంటే కమిట్ అయ్యావు నువ్వు. కమిట్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కాదంటే ఎలా అవుతుంది, వాళ్ళ పాయింట్ రేస్ చేస్తారు కదా అంటారు. నబిలు ఒకటి ఎక్కువ ఉంటే ఏదైతే ఉందో దాని వరకు ఉంచుకుందాం బేస్ సంఖ్యలు దాంట్లో, మిగతా వద్దులే అంటే సో మనీ రేస్ చేస్తారు ముందన్నాం కాబట్టి చూసుకో అంటారు. ఆర్ట్స్ పక్కన పెట్టు, ఈ వీక్ సర్వైవ్ అయితే ఓకే, నెక్స్ట్ చూద్దాం, ప్రస్తుతానికైతే మాత్రం ఆర్ట్స్ని పక్కన పెట్టు, ఈ వీక్ కానిద్దాం. ఎలా అయితే కొంచెం వాళ్ళకి అంటే ఇప్పుడు పాల ప్యాకెట్ లాంటివి ఉన్నాయి అనుకో, మనకి ఎక్కువ ఉంచుదాం, మిగతా తక్కువ ఉంచుదాం వీళ్ళు చెప్తారనమాట. సో తర్వాత నీ ఇష్టం చూడు, అక్కడికి వెళ్ళినా చూడు, నీ హార్ట్ నీ బ్రెయిన్ దాని ప్రకారం చేయాలని చెప్తే, అలా కాదు పృథ్వీ అంటే తర్వాత షేర్ చేద్దాం ఇలా అంటే పృథ్వీ తర్వాత షేర్ చేయడానికి ఉండదు, రేషన్ ఒకసారి షేర్ చేసేసిన తర్వాత ఇంక షేర్ చేసేస్తుంటే మళ్ళీ దాని తర్వాత మీరు వెళ్ళి ఇచ్చి మేము చెడ్డ అయిపోయి ఈ తలకాయ నొప్పి అంత రాత్రంతా ఇదే గోవాలన్నమాట. ఈ తలకాయ నొప్పి అంతా వద్దంటారు. ఇప్పుడు 18 మిల్క్ ప్యాకెట్లు 36 ఉన్నాయన్నమాట. 18 వస్తే మనకు సరిపోదు, సో కార్డువి అన్నీ తక్కువ అయిపోతాయి, మళ్ళీ తక్కువ అయితే మళ్ళీ మిల్క్ షేర్ అంటారు. సో అదంతా వద్దు, మిల్క్ షేర్ మాత్రం ఈక్వల్గా షేర్ చేయొద్దు అంటారు. కాఫీ నాకు కూడా ఈక్వల్ ఇవ్వాలని కానీ మనకి తక్కువ అయిపోతుందేమో అని చెప్పి ఆలోచిస్తాం అంటారు. ఎన్ని ఇచ్చినా అలాగే విష్ణుప్రియ ఉంటుందంటే ఎన్ని ఇచ్చినా కూడా వాళ్ళు తక్కువనే అంటారు, వాళ్ళు సాటిస్ఫై అవ్వరు, ఏదో గొడవ ఖచ్చితంగా వస్తుంది. సో లెట్ ఫేస్ ఇట్ అంటది. దాంతోపాటు అబాండం వస్తుంది నీ మీద, నో మ్యాటర్ వాట్ అని చెప్తుంది. సరే నబీల్ నేను ఫేస్ చేస్తాను అవన్నీ అంటాడు. నెక్స్ట్ విష్ణుప్రియ ఎమోషనల్గా వాళ్ళ కోసం కాదు, ఎమోషనల్ వాళ్ళ కోసం అవ్వకు, మన కోసం ఎమోషనల్ అవ్వు, మనమేంటి చూడు మన ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉన్నామని చెప్పి. పృథ్వీ మాకు సఫర్ అయ్యేలా మాకు సఫర్ అవ్వకుండా ఉంచుకో, మనకు సఫర్ అవ్వకుండా ఉంచుకో అని చెప్పి చెప్తారు. సో ప్రేరణ, విష్ణుప్రియ, పృథ్వీ వీళ్ళందరూ ఏంటంటే ఈక్వల్గా వద్దు, మనకి ఎక్కువ ఉంచి వాళ్ళు తక్కువ ఉంచు అంటారు. నిఖిల్, యష్మి వీళ్ళందరూ ఏంటంటే సరి సంఖ్యలో ఉన్నవి ఈక్వల్గా పనిచేసి బేస్ సంఖ్యలో ఉన్నది మనకి ఎక్కువ ఉంచి అంటారు. సీత, నబీలు ఏంటంటే ఈక్వల్గా ఇచ్చేద్దాం, ఎంత ఉంటే అంత ఎగ్జాక్ట్గా ఆఫ్ చేసి ఇచ్చేద్దాం అని చెప్పి వాళ్ళ స్టాండ్ అది. నెక్స్ట్ నబీల్ నేను చెప్తాలే, మీరు నామినేషన్ షీల్డ్ అయ్యి గెలుచుకున్నారు, మీది గెలుచుకున్నాం కాబట్టి మేము మా పవర్ యూటిలైజ్ చేయాలనుకుంటున్నాం, చూస్తాను నేను ఇలాగే చెప్తాను అన్నట్టు ముందుకెళ్తానట. రేషన్ పవర్ దొరికింది, ఈక్వల్ పవర్ అని చెప్పారు. సో బట్ బిగ్ బాస్ చెప్పారు, ముందేమో ఈక్వల్గా అన్నారు కానీ బిగ్ బాస్ చెప్పారు కాబట్టి నేను నా సైడ్ నుంచి అంత ఇవ్వాలి అంత ఇస్తాను కాబట్టి క్లాన్ అందరం డిస్కస్ చేసుకుందాం. సో మీకు మరీ తక్కువ కాకుండా మాకు తక్కువ కాకుండా, మీకు ఎక్కువ కాకుండా మాకు ఎక్కువ కాకుండా అన్నట్టు ఎంతవరకు ఇవ్వగలను అంతవరకు ఇస్తానని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఈ లోపల తేజ ఏం చేస్తాడు, ఒక మజ్జిగ తాగేస్తాడు లోపల. ఆ మజ్జిగ తాగేసిన తర్వాత వీళ్ళ టీములు మొత్తం ఇది అంటారు, ఎందుకు తాగేసామంటే ఇది నా ఆట అంటాడు ఫస్ట్. దాని తర్వాత నాకు కళ్ళు తిరిగినాయి అంటాడు, దాని తర్వాత నాకు దాహం వేసింది అంటాడు, దాని తర్వాత నన్ను ఏం చేయమంటారు అంటాడు. సో అక్కడ అవినాష్, తేజ, నైని, నెక్స్ట్ హరితేజ నైని కొంచెం గొడవ పడతారు అనమాట, ఎందుకు ఇలా చేసావు అని చెప్పి. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ అంటాడు మళ్ళీ. సో నా ఇష్టం నాకేమో నాదా అంటే నువ్వు ఇప్పటికిప్పుడే 10 మాటలు మార్చావు అయితే తిడుతుంది. ఇవి వాళ్ళకి ఒకసారి మనం షేర్ చేసేసిన తర్వాత
మన పవర్ మనకు వచ్చేసిన తర్వాత నువ్వు నాదైనా తాగు ఎవరిదైనా తాగు ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు లేకుండా ఎందుకు వాళ్ళు ఆల్రెడీ ఎంత ఇస్తారో తెలియదు, లోపలికి వెళ్ళి ఉన్నారు, వాళ్ళు వచ్చి గొడవ చేస్తాయంటే దీనికి ఎవరు గొడవ చేస్తారా ఏంటంటే వీళ్ళందరూ అరుస్తూ ఉంటారు అనమాట. పెళ్ళి గౌతమ్ ఇప్పుడు ఏంట్రా ఇల్లు ఎలా ఉన్నారు అని చెప్పి ఆయన ఏంటంటే కాంటెంట్ క్రియేట్ చేస్తున్నాడు అనమాట. ఇలాంటివి చేస్తాడు, అలాంటి తలకాయ నొప్పులు వస్తూ ఉంటాయి. నేనైతే చెప్తాను వాళ్ళు రాగానే 100% చెప్తాను అది ఇది అంటారు అనమాట. నెక్స్ట్ నైని తప్పుపడతా అంటే అది నీ పాయింట్ ఆఫ్ వ్యూ అంటాడు. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఫస్ట్ నువ్వు మమ్మల్ని అడిగేవు తాగనా వద్దా అని చెప్పి మేము తాగొద్దని చెప్పాను, తాగద్దన్నాక నువ్వు తాగేసిన ఇంకా నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, మా పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు చేసిన తప్పు అంటారు. నెక్స్ట్ వీక్ కనుక ఛాన్స్ ఇస్తే తేజాని అందరికీ నామినేట్ చేస్తారు ఇదే విషయంలో. ఇక్కడొకటి అక్కడొకటి అలా ఇన్ని చెప్పకు, రెస్పెక్ట్ ఉండాలి క్లాన్ అంటే, రెస్పెక్ట్ ఉండాలి గ్రూప్ అంటే అని చెప్పి గట్టిగానే క్లాస్ పీకుతారు. నెక్స్ట్ అయినా సరే చెప్దాంలే వాళ్ళు వచ్చిన తర్వాత నెమ్మదిగా చెప్దాం అంటే రోని ఏమంటే తేజ అంటాడు ఏమన్నారంటే రోని అంటే ఏమన్నారు మాకు తెలుసు ఏమన్నారు కానీ నువ్వు చేసిన తప్పు కదా అంటారు. సో హరితేజ పాయింట్ ఎందుకు ఇవ్వటం వాళ్ళకి అని అంతే తప్పితే నువ్వేదో చేసావని కాదు అంటారు. నెక్స్ట్ నబీలు వచ్చాడన్నమాట బయటకు వచ్చి రేషన్ పవరు ఆ బాధ్యత వచ్చింది నాకు, రేషన్ కంట్రోల్ పవర్ మేము గెలుచుకున్న పవరు, ఇమ్యూన్ షీల్డ్ నామినేషన్ మీరు ఎలా గెలుచుకున్నారో మాకు ఇది ఒక పవరు. సో కొన్ని ఈవెన్ ఉన్నాయి కొన్ని ఆర్డ్ ఉన్నాయి అలా షేర్ చేస్తాం. ఈవెన్ ఆర్ట్స్ అటు ఇటు అయితే సరిపోయేలా ఎంత సరిపోతే అంత ఇస్తామంటే ఈవెంట్స్ ఏంటి ఆర్ట్స్ ఏంటి అని అడుగుతాడు. ఓకే అని చెప్పి ఈవెంట్స్ ఏంటి ఆర్ట్స్ ఏంటి అని గౌతమ్ అడుగుతాడు. తెలియదు నేను చూడాలి అంటారు. చూద్దాం మాకైనా జీరో అసలు ఏమైనా ఉన్నాయంటే అలా ఏం లేదు ఇస్తాం అన్ని కరెక్ట్గానే ఇస్తామని చెప్తారు. నైని ఈవెన్ మీరైతే మొత్తం ఈవెన్గా ఉన్నాయి 50-50 ఇస్తారంటే ఆ 50-50 ఇస్తారంటే మళ్ళీ స్పెసిఫిక్గా అడిగితే అప్పుడు చెప్తారన్నమాట ఈవెన్గా ఉన్నాయి కూడా కొన్ని 50-50 ఇవ్వము అని చెప్పి నబీల్ క్లియర్గా చెప్తాడు. ఓ పక్కన సీత వీళ్ళందరూ ఇచ్చేస్తాం అంటారు. సో పక్కన వీళ్ళని తలకాయ పట్టుకుంటారు ఏంటి మనం మిల్క్ ప్యాకెట్లో కూడా అనుకున్నాం కానీ తర్వాత నబీల్ చెప్తాడు అన్నీ 50-50 ఇవ్వము, జీరో ఉన్నాయి మాత్రం అలా ఏ ఉండవు అన్నీ ఇస్తానని చెప్పి. నెక్స్ట్ నబీల్ ఇంకా స్టార్ట్ చేస్తామన్నమాట. ఎగ్స్ 50-50, బ్రెడ్స్ 50-50, మిల్క్ అటు ఇటు అవ్వచ్చు ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట. మ్యాక్సిమం 50-50 ఇస్తాను, అన్నింటిలో కాదు కొన్ని ఇంట్లో మాత్రం ఇస్తానని చెప్తాడు. నెక్స్ట్ సీత 4 చికెన్లు 2 మటన్లో ఉన్నాయంటే 50-50 చేసేయమ్మా అంటాడు. ఆఫ్ చేసే అంటే నబీల్ దోశ బ్యాటర్ అంటే ఆఫ్ చేసామంటాడు. ఆట 3 కిలోల ఒకరికి 5 కిలోల ఒకరికి వీళ్ళకి 5 కిలోలు వాళ్ళకి 3 కిలోలు అంటే కార్డు 8 ప్యాకెట్లు ఉంటే 4 చేయమంటారు. నెక్స్ట్ మనీ ఏం చేస్తున్నాడు తెలుసా, బెండకాయలు ఇన్ని బెండకాయలు ఉంటే అటన్నింటిని ఒకటి లెక్క హరితేజ నువ్వేం చేస్తున్నావు లెక్కేస్తున్నావు అంటే అమ్మా ఎందుకమ్మా అంత లెక్కేటి ఒక్కొక్క బెండకాయ లెక్కేసుకోవటం అని చెప్పి. నెక్స్ట్ బటర్ మిల్క్ వీళ్ళు 8 ప్యాకెట్లు ఉంచుకొని వాళ్ళకి 4 ప్యాకెట్లు ఇస్తారు. ఇక్కడ అవినాష్ రైస్ చేస్తాడు అదేంటి మాకు 4 5 అని చెప్పి అంటే యాక్చువల్గా వీళ్ళు మంచి రీజన్ చెప్తారు. మేము ఎప్పటి నుంచో ఉన్నాం మాకు వేడిగా ఉంది, మీరు ఇప్పుడు వచ్చారు కదా మీ బాడీలో ఇంకా వేడి రాలేదు, మీకు వేడి వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాం అని చెప్పి చెప్పచ్చు. సో 5 ఇచ్చినట్టు ఒకటి తాగేశాడు కదా, సో 8-5 ఇంకోటి ఇచ్చినా సరే అప్పుడు 7-6 అవుతుంది, పెద్ద ఇష్యూ ఉండదు కాబట్టి రైట్ కరెక్ట్గానే ఇచ్చారు. ఇంకో సైడ్ పృథ్వీ విష్ణుప్రియ ప్రార్థన కూర్చుంటారు అనమాట. అక్కడ చాలామంది వస్తూ ఉంటారు, మధ్యలో వెళ్ళటం రావటం వస్తూ ఉంటే వీళ్ళేమో ఇక్కడి నుంచి మేమిద్దరం అంటాం మా ఇద్దరం ఉండండి అంటారు. ప్రేరణకి విష్ణుప్రియకి పృథ్వీకి అసలు నచ్చదు. ఏం జరిగిద్దంటే సో నాకు ఇక్కడ 2 పాయింట్లు నచ్చలేదు పృథ్వీ చెప్తాడు, ప్రేరణ కూడా నాకు నచ్చలేదు, విష్ణుప్రియ నాకు నచ్చలేదు. ఏంటి అంటే ఎవరో అంటే ఈక్వల్గా ఇవ్వచ్చు కదా ఈక్వల్గా ఇవ్వచ్చు అంటే సీత అంటదంటే మా ఇద్దరికి ఏం ప్రాబ్లం లేదురా అంటది. అంటే ఏంటి మిగతా వాళ్ళందరికీ ప్రాబ్లం ఉంది మాకు లేదు, వీళ్ళు మంచోళ్ళు అయిపోతున్నారు మనల్ని చెడ్డోళ్ళు చేస్తున్నారు అని చెప్పి. క్లాన్ అంటే క్లాన్, గ్రూప్ అంటే గ్రూప్. అక్కడ మీరు అందరూ గ్రూప్ కూడా డెసిషన్ తీసుకున్నాక ఇంకా పర్సనల్ డెసిషన్ ఉండదు, ఇంకా పర్సనల్ది పెట్టకూడదు ఎవరి దగ్గర, ఇది గ్రూప్ డెసిషన్. నీకు అక్కడే కొట్లాడాలి, నువ్వు లేదు నాకు ఇష్టం లేదు అని చెప్పి అక్కడ కొట్లాడి నువ్వు అందరినీ కన్విన్స్ చేయటం. లేదంటే నువ్వు క్లాన్ క్రియేషన్ ఒప్పుకున్న తర్వాత నువ్వు ఇంకా క్లాన్ డెసిషన్లో పెట్టాలి. మళ్ళీ నాకు ఇష్టమేరా వాళ్ళకి ఇష్టం లేదు అని చెప్తే కరెక్ట్ కాదు కదా. అంటే ఏంటంటే మేబీ నెక్స్ట్ టైం అంటే వాళ్ళ ఇంప్రెషన్ కొట్టాలి, ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా గేమ్ వెళ్ళిపోద్ది. ఇలా ఆలోచించిన తప్పలేదు, ఎందుకంటే వాళ్ళు నామినేట్ చేస్తారు, వాళ్ళని ఇంప్రెస్ చేయాలని వాళ్ళకి ఇచ్చేస్తారా అవుతుంది. నెక్స్ట్ 35 అన్న మిల్క్ ప్యాకెట్లు ఉంటే 15 వాళ్ళకి ఇచ్చి 20 నబీల్ మనకు ఉంచుకోండి మనకు ఉంచండి అని చెప్తాడు. నెక్స్ట్ ఉప్పు మర్చిపోతారు, ఉప్పు కోసం బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ ఉప్పు పంపించండి, ఉప్పు టమాటాలు లేవరా టమాటాలు ఏం చేద్దాం నిమ్మకాయ పిండుకొని ఏదో చేద్దాం అనుకుంటారు. బిగ్ బాస్ చాలా బిగ్ బాస్ నబీల్ అందరూ మీరు కూడా అడగండి అంటే అందరూ అడుగుతారు కానీ బిగ్ బాస్ పట్టించుకోడు. దాని తర్వాత మీరు అందరూ కూరగాయలు రేషన్ పంచుకున్న తర్వాత అందరూ కూర్చోండి అంటారు. కూర్చున్న తర్వాత బిగ్ బాస్ అప్పుడు అనౌన్స్ చేస్తారనమాట మీకు అసలు బాధ్యత లేకుండా పోయిందని చెప్పి. సో ఈ దుకాణంలో మీకు అన్నీ పెట్టారు అయినా సరే మీరు దాన్ని మర్చిపోయారు కాబట్టి సో దానికి ఇప్పుడు దాని ప్రైస్ బాగా పెరిగిపోయింది, ఉప్పు ప్రైస్. ఒక్కో ప్యాకెట్ 50,000, మీకు ఎన్ని ప్యాకెట్లు కావాలో బిగ్ బాస్కి చెప్పండి. సో మీ ప్రైజ్ మనీలోంచి విన్నర్ ప్రైజ్ మనీలోంచి ఆ డబ్బులు డిడక్ట్ అయిపోతాయని చెప్తాడు. ఇప్పటి నుండి షాపింగ్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు. సో బిగ్ బాస్ ప్రతిదీ ఇస్తాడు అబ్బా, ఉప్పు లేకుండా ఎలా వదిలేస్తాడు? కొంచెం పసుపు లైన్ అయితే వదిలేస్తాడు కానీ ఉప్పు లేకుండా అసలు అంత తెచ్చుకున్న ఫుడ్ మొత్తం వేస్ట్ అయిపోద్ది. ఇక్కడ ఈ ఉప్పు కోసం ఇంకా డిస్కషన్ జరిగింది. అమ్మో ఎందుకురా అదేదో మన జోబులని డబ్బులు ఎత్తినట్టు మేము కష్టపడ్డాం మేము ఎంట్రికలు బీకించుకున్నాం చిన్ని మాటలు వచ్చినాయో. అయితే ఉప్పు లేకుండా తినాలి కానీ ఒక సరిపోదు అని అనుకున్నప్పుడు సరిపోకుండా తెచ్చుకున్నప్పుడు కొంచెం చేసుకుని ఏం ప్రయోజనం? ఉప్పు ఉండి లేనట్టుంటే ఇంకేం ప్రయోజనం? కానీ వాళ్ళకి ఎవరికి క్లారిటీ ఉండట్లేదు. ఏంటంటే బిగ్ బాస్ ఎంత ఇస్తాడు, అరకిలో ఇస్తాడా కిలో ఇస్తాడని. సింపుల్ మీకు అక్కడ పెట్టాడు కదా, అక్కడ ప్రతిసారి మీరు తెచ్చుకున్నప్పుడు ఎంత ఇస్తాడో అంతే ఉంటుంది. ఇప్పుడు మీకోసం వెళ్ళి మళ్ళీ బయట
కొట్టుకెళ్ళి ఒక అరకిలో సుబ్బారావు గారు కొట్టుకెళ్ళి ఒక అరకిలో తీసుకురాడు కదా, తీసుకొచ్చి మనకి ఇక్కడ ఇవ్వడు కదా. వాళ్ళకి అది గుర్తులేదు అంత ఇస్తాడు ఏంటని చెప్పి. విష్ణుప్రియ ఇట్స్ ఓకే గాయస్, నాకు ఓకే నో ప్రాబ్లం, కానీ చేద్దాం, ₹1,00,000 పోతే పోయింది. సీతా తేజీలు అందరూ 2 ప్యాకెట్లు ఇద్దాం, మినిమం 2 ప్యాకెట్లు ఉండాలి. ఎందుకంటే 16 మంది ఉన్నారు కాబట్టి 2 కిలోలు ఉప్పు సరిపోద్ది అని చెప్పి హరితేజ అంటది చేసి, అరే గాయస్ 5 days కనుక మనం గడిపేస్తే ₹1,00,000 మనకు మిగులుతాయి, మనకి ఎలాగైనా 2 కావాలంటది. డిఫరెన్స్ ఏంటి అంటే హరితేజ ఈరోజే వచ్చింది కాబట్టి 1 week మనం ఎలా అడ్జస్ట్ అవుతాం అని చెప్పి చెప్పగలరు. వీళ్ళు 5 వారాల నుంచి అడ్జస్ట్ అని ఉంటున్నారు. వీళ్ళు ఇంకోసారి అడ్జస్ట్ అవ్వాలంటే ఎలా అడ్జస్ట్ అవుతారు, ఎందుకు అడ్జస్ట్ అవుతారు? వీళ్ళు విష్ణుప్రియ వీళ్ళు ఎవరు అడ్జస్ట్ అవ్వడానికి లేరు. యస్మి అండ్ నిఖిల్ ఏమంటారంటే ఒకదాంతో అడ్జస్ట్ అవుదాం అంటారు. ఒక ప్యాకెట్ చెప్పుకుందాం 50,000 పెట్టి ఒకదాంతో చేద్దామంటే విష్ణుప్రియ ఒకటే ఏమవుతుందిరా, మనం 1 crore దాకా ప్రైజ్ మనీ గెలచ్చు, ఒకదాంతో అవ్వదు ఇప్పుడు అంటే యస్మి ఎగ్జాక్ట్లీ. సో అందుకే ఒకటైతే తీసుకున్న తర్వాత సంగతి తర్వాత చూద్దాం అన్నట్టు మనకంటే నబిల్కి అది చెప్పాడు, కానీ ఇక్కడ మనకు కట్ చేశారనమాట. నెక్స్ట్ రోహిణి అండ్ గౌతమ్ లోపల ప్యాకెట్సే ఇస్తారు, మీరు గుర్తుంచుకోండి అని చెప్పి కరెక్ట్గా చెప్తారు. లోపల ఉన్న ప్యాకెట్స్ ఎంత అంటే అంత ఇస్తారు. అవి ఎంత సైజ్ అని అడుగుతారు, 1 కిలోనా అంటే వీళ్ళు కిలో అని చెప్తారు. నెక్స్ట్ గంగవ్వకి వెళ్ళి అవినాష్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఒకటి 50,000 అంట, ఒకటి తీసుకోండి. అవినాష్ ఎక్స్ప్లెయిన్ చేసి 2 కావాలా 1 కావాలా ఎంత చెప్పు అంటే ఒకసారి గంగవ్వ 2కి ఎత్తిద్ది, ఒకసారి గంగవ్వ 1కి ఎత్తిద్ది. తేజతో ఒక ప్యాకెట్ సరిపోదు అంటారు. మొత్తానికి ఫస్ట్ పెట్టినప్పుడేమో అందరు 2 ప్యాకెట్లు కావాలని చెప్పి ఎత్తుతారు. ₹1,00,000 పోతే పోయిందని చెప్పి 10 మంది దాకా ఎత్తుతారు. మిగతా వాళ్ళందరూ వాళ్ళని కన్విన్స్ చేస్తారు. ఏంటంటే మేము కింద మీద పడి గెలుచుకున్నాం, 50,000 అన్నది మేము ఓజీ క్లాన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. వీళ్ళేమో మీరు రాగానే 2,00,000 ఇచ్చాం, ఇందులో ఉంది, మళ్ళీ ఇంకోసారి టాస్క్లు పెడతారు, మళ్ళీ గెలచలే అని చెప్తారు. మళ్ళీ ఓటింగ్ మారిపోద్ది. 2 సార్లు ఓటింగ్ పెట్టిన తర్వాత మళ్ళీ నబీల్ ఏమంటాడంటే 50K కోసం మేము వ్యాక్స్ చేసుకుని ఎన్ని చేయించుకున్నాం, 2 ప్యాకెట్స్ అంటే 1,00,000 పోయిద్ది అని చెప్పి ఓజీ క్లాన్ వాళ్ళు అంటున్నారంటే విష్ణుప్రియ అంటే ఓజీ క్లాన్ వాళ్ళని గెలపంటే కొంతమంది అంటున్నారు మేము నాకు మాత్రం 2 ప్యాకెట్లు కావాలని చెప్పింది. నెక్స్ట్ నబీల్ మళ్ళీ ఓటింగ్లో 10 మంది అన్నారు, సో ఇప్పుడు మళ్ళీ 2 అంటున్నారు, ఇప్పుడు కాదంటున్నారు, నేను ఇంకోసారి ఓటింగ్కి వెళ్తాను, ఈసారి కరెక్ట్గా చెప్పండి అని చెప్పి. 2 ప్యాక్స్ అని చెప్పే వాళ్ళందరికీ సైజ్ తెలియకే చెప్తున్నారు. చెప్తే సైజ్ తెలిస్తే వాళ్ళు కూడా 2 ప్యాకెట్స్ అంటారు. 1 కిలో వస్తే సరిపోతుంది, 16 మందికి 1 వీక్కి ఈజీగా సరిపోయింది అని ప్రేరణ చెప్పింది. సో 1 కిలోనే వస్తుంది అది అని చెప్పి. వీళ్ళు ఏమంటారంటే జిప్ ప్యాకెట్స్ అని పెడతాడేమో బిగ్ బాస్, సీల్డ్ ప్యాకెట్స్ కాకుండా జిప్ కవర్స్ ఉంటాయి కదా అందులో వేసిస్తారంటే అలా ఏం ఓవర్ అని చెప్పి వీళ్ళు. నబీల్ 20 lakhs ఒకే టాస్క్లో తెచ్చుకున్నాం, మళ్ళీ ఆడదామని అంటారు వాళ్ళు అని చెప్పి ఇలా చెప్తూ ఉంటాడు. సో మళ్ళీ వెళ్తే ఈసారి 2 ప్యాకెట్లకి 6 మాత్రం ఇస్తారు. సీత, నైని, విష్ణుప్రియ, రోహిణి, మెహబూబు, తేజ ఈ 6 ఇస్తారు. మిగతా వాళ్ళందరూ 10 మందికి ఇస్తారనమాట హరితేజీలందరూ. యష్మి అడ్జస్ట్ అయిపోతాం, ఏముండదు, మిల్క్ లేకుండా అయ్యాము, కాఫీ లేకుండా అయ్యాము అంటే సీత రే సాల్ట్ లేకుండా ఎలా అవుతావురా నువ్వు, అడ్జస్ట్ సాల్టేరా మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పి. దాని తర్వాత అంటే ఎలా బతుకుతారా మీరు సాల్ట్ లేకుండా అని చెప్పి విష్ణుప్రియ అంటది. సో ఉప్పు లేకుండా ఎలా బతుకుతారు, సైన్స్ అనేది అందరికీ రావాలి కదా, సీత అంటది సైన్స్ అనేది అందరికి రావాలి కదా, ఇలా సైన్స్ రాదు అని చెప్పి. అదేంటి మా డాక్టర్ గారు ఉప్పు ఇవన్నీ తగ్గించుకోమన్నారే, మీరేమో సైన్స్కి దీనికి ఏంటి సంబంధం? ఎనీవే సర్లేండి, మనకు కూడా ఆ విషయాలు పెద్ద తెలియదు, మ్యాథ్స్ అంటే ఏదో చేస్తాం కానీ. సో అది జరిగింది. దాని తర్వాత బిగ్ బాస్ 2 సార్లు యాక్షన్ రూమ్లో పిలిచాడు. చాలామంది డౌట్ వచ్చింది, ఎందుకు పిలిచాడు, టాస్క్ పెట్టకుండా పంపించేశాడు, బిగ్ బాస్కి ఏమైనా పొరలేదా అనుకున్నారు. ఇలా ఇంటిని ఆయన క్లీన్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఇంటిని కొంచెం క్లీన్ చేస్తాడు, ఎందుకంటే లోపలికి వచ్చినంత మళ్ళీ చెప్పాడు మీరు ఇంటిని బాగానే క్లీన్ చేసుకున్నారు అన్నట్టు. అది సెటైర్ వేసాడు, నిజంగా వేసాడు, వాళ్ళకి అర్థం కాదు, నాకు అర్థం కాదు. బట్ వాష్రూమ్స్ మాత్రం మిర్రర్స్ కనిపించకుండా మీరు బ్లాక్ చేస్తున్నారు, ఈ సామాన్లు ఏమి పెట్టి అవి తీసేయండి, క్లీన్ చేసుకోండి అని చెప్పాడు. తీసారు, క్లీన్ చేశారు, మళ్ళీ యాక్షన్ ఏరియాలో పంపించారు. మళ్ళీ క్లీనింగ్ ఏదో చేస్తున్నట్టున్నారు, ఏదో సెటప్ ఏదైనా చేస్తూ ఉండొచ్చు. సో ఇది జరిగింది. సెటప్ జనరల్గా బెడ్రూమ్స్ వీళ్ళు పెట్టి చేస్తారు, యాక్షన్ ఏరియా పంపించి మరీ చేస్తున్నారంటే కొంచెం ఏదో చూడాలి. సో ఇది జరిగింది. నైట్ ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. నైట్ ఓటింగ్ స్టార్ట్ అయిన తర్వాత రేపు మధ్యాహ్నం వరకు ఓటింగ్ చూసి ఎలా జరుగుతుంది ఏంటనేది, సోషల్ మీడియా ఓటింగ్ కాదు రియల్గా కూడా ఎలా జరగచ్చు అన్న ఆలోచనతో రేపు ఓటింగ్ అనాలిసిస్ వీడియో చేద్దాం. వీడియో లైక్ చేయండి. నాకు కాంటెంట్ని బట్టి అక్కడ ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అన్న దాని జోలికి వెళ్తాను. ముందు రోజు అభిప్రాయాలు, కొన్ని కనెక్షన్స్ ఉంటాయి వాటిని క్యారీ చేయాలి, కొన్ని కనెక్షన్స్ లేనివి వాటిని క్యారీ చేయాల్సిన అవసరం లేదు. నాకు రోజు వచ్చే కామెంట్ వస్తూ ఉంటాయి, ప్రతిరోజు ఏదో కామెంట్ వస్తుంది, ఎవరో కొత్తగా చూడటం లేదంటే వాళ్ళకి అనిపించడం జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళకి పిఆర్, వీళ్ళకి పిఆర్, వాళ్ళకి పిఆర్ అని చెప్పి. బట్ నా మనసుకి తెలుసు నేను ఎవరికి పిఆర్ కాదని చెప్పి. నాతో పాటు డైలీ ఫాలో అయ్యే వాళ్ళకి కూడా కొంచెం తెలుసు. సమ్టైమ్స్ మీకు అలా సెన్స్ అయినా మళ్ళీ తర్వాత రోజు వస్తే మీకు అర్థమైపోద్ది ఏంటి అన్నది. ఎనీవే, సో వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నైట్ ఎపిసోడ్ అయితే మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్.